మళ్ళీ ఆ వ్యవస్థని స్ట్రీమ్లైన్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి ఏ క్వాలిటీ అని మీరు పారామీటర్స్ పెడతారో దాంట్లో డీవియేషన్ 0.01% వచ్చినా మీరు కూడా బాధ్యులు. మధ్యలో చెక్ చేయాల్సిన వ్యవస్థలు సరిగా చెక్ చేయకుండా క్వాలిటీ పారామీటర్స్ కానీ వైలేట్ అయితే అందరిపైన యాక్షన్ ఉంటుంది. అన్ని దిక్కలు కూడా చెక్ చేస్తున్నాం, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అన్నీ పెడుతున్నాం. నాట్ వన్స్, వేరియస్ ప్లేసెస్లో. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ పేద ప్రజల ఆరోగ్యం, నాట్ ఓన్లీ పేద ప్రజలు, ఎవరు తాకపోతే అది ది బెస్ట్. తాగే అలవాటు దేశం అంతా వచ్చింది కాబట్టి, ప్రపంచం అంతా ఉంది కాబట్టి దీన్ని వీలైనంత వరకు కంట్రోల్డ్ అయిన వాతావరణంలో నేనే ఒకప్పుడు డబుల్ డిఎన్ఏ తీసుకొచ్చాను, ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ 2 times చేసే వ్యవస్థ 95 2004లో తీసుకొచ్చాం. అది తర్వాత దేశం అంతా కూడా అమలు చేశారు. మనం సిగరెట్ హానికరం అంటాం, టొబాకో హానికరం అంటాం. కొంతమంది టొబాకో తీసుకుంటున్నారు. అదే మరి లిక్కర్ కూడా అంతే. దాన్ని ఒక పద్ధతి, ఒక లెవెల్కు కానీ ఉండగలిగితే కొంతవరకు ఇది అవుతుంది. అది బియాండ్ వెళ్ళింది కాబట్టి ఇటీవల అయితే క్యాన్సరు, లివర్, లేకపోతే కిడ్నీ ఫెయిల్ కావడం, సో మెనీ సమస్యలు. ఆ గవర్నమెంట్లో నాట్ 1 or 2 ఎక్సెస్గా మామూలు కంటే హెల్త్ అజార్డ్స్, హెల్త్ డిటరేట్ కావడం, క్రూషియల్ డిసీజెస్ 30,000 పెరిగాయి. ఓన్లీ బేస్డ్ ఆన్ ఇలిసిట్ లిక్కర్, ఇంప్యూరిటీస్ అండ్ ఇల్లీగల్. కాబట్టి దాన్ని ప్రక్షాళన చేస్తాం. మళ్ళీ వార్నింగ్ చెప్తున్నా గట్టిగా, రాబోయే రోజుల్లో మీరు గవర్నమెంట్ టెస్ట్ చేయాలంటే ప్రభుత్వ పని విధానాన్ని బేరీ చేయాలంటే మీరే చూస్తారు ఫలితాలు. ఎవరైనా కానీ ఎవరిని ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మి మీరు కానీ అయితే మీరు బలిపరుస్తులు అయిపోతారు. బీ క్లియర్. ఇల్లీగల్ వ్యాపారాలు చేసి పలానాడు నాకేదో అడ్రస్ ఇచ్చాడు, నన్ను కాపాడతాడు అనుకుంటే మాత్రం భ్రమలో బతుకుతున్నారు. బీ కేర్ఫుల్ అని హెచ్చరిస్తూ ఇప్పుడు మేము చేసే విధానం కూడా చెప్తాం. ఎప్పటికప్పుడు దీన్ని నేను అనలైజ్ చేస్తాను. టెక్నాలజీ అంతా కూడా ఎవ్వరు కూడా ఎక్కడ కూడా ఎలాంటి తప్పు చేయకుండా చేసే బాధ్యత డిపార్ట్మెంట్ని అప్రమత్తం చేయడమే కాకుండా ప్రిపేర్ చేసే బాధ్యత కూడా తీసుకుంటాం. విల్ గెట్ ఇట్ డన్. ఇక్కడ మీకేమైనా డౌట్స్ కూడా చెప్పండి. ఇప్పుడు ఆ ఎక్సైజ్ బాటిల్ ఒకటి తీసుకొచ్చి మీలో ఎవరు చేస్తారు? టెక్నాలజీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి. ముందు మన వాళ్ళు టెక్నాలజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ముందు ఏది చూపించండి, నేను అది చెప్తాం. తర్వాత కావాలంటే మీరు అది డెమాన్స్ట్రేట్ చేద్దరు, ఒక ఐడియా వస్తుంది. ముందు ఆ స్లైడ్స్ అని చూపించండి. ఫస్ట్ ఫుల్ చూపించేయండి. ఓకే, ఇది ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్, దీని పేరే. స్కాన్, వెరిఫై, స్టే సేఫ్. ఇక్కడికి వచ్చినప్పుడు స్టెప్స్ టు డౌన్లోడ్ ఫ్రమ్ గూగుల్ ప్లే స్టోర్. ఈ యొక్క యాప్ని గూగుల్ స్టోర్లో ఉంది. ఎవరికి కావాలంటే వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఆల్ కన్జ్యూమర్స్. మేము కూడా దీన్ని ప్రమోట్ చేస్తాం. ఎక్కడికక్కడి ప్రమోట్ చేసి షాపుల్ని ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకుంటాం, పబ్లిక్ కూడా డౌన్లోడ్ చేసుకోమంటాం. ఎక్కడికక్కడ వాళ్ళందరినీ ఎడ్యుకేషన్ కూడా తీసుకొస్తాం. మీరు కూడా మీడియా కూడా యాజ్ ఇట్ ఈజ్ దీనికి పబ్లిసిటీ ఇస్తే మేము సోషల్ మీడియాలో కూడా పెట్టి ఎడ్యుకేట్ చేస్తాం. ఇప్పటి నుంచి ఈ 4-5 రోజుల్లో మొత్తం ఎడ్యుకేట్ చేస్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు స్టెప్ 1, సెర్చ్ ఫర్ ఏపీ ఎక్సైజ్ సురక్ష ఇన్ ప్లే స్టోర్. ఇది ఎక్సైజ్ సురక్ష, ఏపీ ఎక్సైజ్ సురక్ష పేరుతో ఉంటుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రేటింగ్ కూడా దీనికి ఎప్పటికప్పుడు యూజర్స్ ఫ్రెండ్లీగా ఉండాలో, ఈజీగా అప్లికేషన్ చేయాలో, అది కూడా మేము రేటింగ్ కూడా పెడతాం. రేటింగ్ కూడా పెట్టి ఎప్పటికప్పుడు పబ్లిసైజ్ చేసి ఇంకా ఏదైనా ఇంప్రూవ్ చేయాలంటే ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తాం. స్టెప్ 2, క్లిక్ ఆన్ ఇన్స్టాల్.
ఇది ఏపీ ఎక్సైజ్ సురక్ష ఇన్స్టాల్ చేసుకొని మీరు కానీ ఎక్కడికక్కడ ఇది చేసే పరిస్థితి వస్తుంది. అది చేస్తానే మీకు ఏమవుతుందంటే ఫస్ట్ స్టెప్ ఈ పేజీలో మీకు కన్జ్యూమర్ రీటైలర్, ఎవరైతే మద్యం సేవించదని కొనుక్కుంటాడో అతను వినియోగదారుడు కన్జ్యూమర్. రెండోది రీటైలర్, ఎవరైతే అమ్ముతారో అతను రీటైలర్. రీటైలర్ అమ్మే ముందు ఇప్పుడు ఇంకా 3 రోజులు పడుతుంది చేస్తున్నాం. రీటైలర్ ఎంట్రీ చేస్తాడు. ఎంట్రీ చేసిన తర్వాత బాటిల్ ఈజ్ సోల్డ్ పర్టికులర్ పర్సన్, ఏ పర్సన్ కానీ ఆయన అమ్ముతాడు. అమ్మిన తర్వాత కన్జ్యూమర్ కానీ ఆ యాప్లో కన్జ్యూమర్ వెరిఫై అనేది ఇక్కడ కొడితే నెక్స్ట్ స్టెప్ వెరిఫై ప్రోడక్ట్ అని వస్తుంది. ఒకవేళ అది కానీ సెకండ్స్ అయితే ఆటోమేటిక్గా ఫెయిల్ అయిపోతుంది, ఫెయిల్ తీస్తుంది. ఎప్పుడైతే కన్జ్యూమర్ పోర్టల్ కానీ వెరిఫై పోర్టల్ వస్తానే నెక్స్ట్ బ్యాక్ పేజీకి పోతానే మీరు చూస్తే ఈ స్క్రీన్ వస్తుంది. ఆ స్క్రీన్లో అథెంటిక్ APSBCL product, heel code number, please ensure the bottle is also physically intact before purchase అని ఒక కాషన్. నువ్వు ఒకసారి చెక్ చేసుకో, బాటిల్ కరెక్ట్గా ఉందా లేదా, ఓపెన్ చేశారా అవన్నీ చూసుకోమంటాం. అదే మాదిరిగా చెక్ ది సీల్ కూడా ఒకసారి చెక్ చేసుకో, ఏమైనా లాగేసి ఏమైనా పెట్టారో కూడా చూసుకోమంటాం. ది సీల్ షుడ్ బి ప్రాపర్లీ క్లోజ్డ్ అండ్ అన్టాంపర్డ్ అని పెట్టి దాని కింద చెక్ ది క్యాప్, ది బాటిల్ క్యాప్ షుడ్ నాట్ బి బ్రోకన్, లూజ్ ఆర్ రీప్లేస్ అనే ప్రికాషన్స్ చదువుకోవడానికి కాషన్ చేయడానికి పెట్టాం. అది అవుతానే నెక్స్ట్ షో డీటెయిల్స్, అది మీకు అది కొట్టంగానే SH కోడ్, 2 బ్రాండ్ నేమ్, 3 సైజ్ ఇన్ ML, 4 బ్యాచ్ ID, 6 MRP, మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్. ఇక్కడ మీరు చూస్తే లొకేషన్లో 1609/MS ఈగల్ డిస్టిలరీస్. కిందన వచ్చే కొందికి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ట్యూస్డే 27th August 2024 5:23.31 GMT. డిపో లొకేషన్ నేమ్ 095 ఎక్సైజ్ డిపో ప్రొద్దుటూర్. వెండర్ లొకేషన్ నేమ్ 12225 మైదుకూర్. ఇది క్లియర్గా ప్లీజ్ చెక్ ది బ్యాచ్ ID అండ్ మ్యానుఫ్యాక్చర్ డేట్ అండ్ ది బాటిల్ లేబుల్. అంటే ఇక్కడ మీరు చూసినప్పుడు ఇవన్నీ డీటెయిల్స్ వస్తాయి. ఆ డీటెయిల్స్ వచ్చినప్పుడు బాటిల్ పైన ఉండేది ఇదే సీల్ ఉంటుంది, అది కూడా చెక్ చేసుకుంటే. అతను వెరిఫై చేసుకోవాల్సింది క్లౌడ్లో ఉండే డేటా ప్రకారం బాటిల్ పైన ఉండే సీల్ కూడా చెక్ చేసుకోవాలి. ఈ 2 టాలీ చేసుకుంటే ఇంక మోసం చేయడానికి అవకాశం ఉండదు ఎవ్వడు కానీ. ఇది ఒకవేళ ఎర్రర్ ఉంటే ఇన్వాలిడ్ బార్ కోడ్, ఇన్వాలిడ్ అయితే ఆటోమేటిక్గా రాదు, ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయినప్పుడు ఇది ఇన్వాలిడ్, ఇది నకిలీ, దట్ విల్ కమ్. సో ఇది ప్రతి ఒక్కరికి ఈ రోజు నుంచి కోరుతున్నా, వెరీ సింపుల్, నాట్ కాంప్లికేటెడ్. మీ ఆరోగ్యం తాగడం కరెక్ట్ కాదు, కానీ మీ చేతుల్లో ఉంది. కనీసం కొంతవరకైనా కాపాడుకోవడం, ఆ విషయమైనా గుర్తుపెట్టుకోండి. ఎవడో ఇచ్చాడు నేను తాగేశాను, లేదంటే తక్కువగా ఇస్తున్నాడు నేను తాగుతున్నా, మా ఊర్లో ఇచ్చాడు నేను తాగేస్తాను, కుదరదు. మంచుకో చెడ్డకో ఒక అలవాటు వచ్చింది మీకు, ఆ అలవాటుని మీ ఆరోగ్యం చెడగొట్టుకోకుండా కాపాడుకోవడం మీ అందరి బాధ్యత, ప్రభుత్వం కూడా బాధ్యత.